ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు, అలానే మనకు లైబ్రరీన్ ఉద్యోగాలు, బ్రాడ్ మాస్టర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. ఆర్మీ సైనిక్ స్కూల్లో ఇక్కడ విడుదల అయితే అవడం జరిగిందండి. ఉండడానికి రూము, అలానే మీకు భోజనం వసతి, అలానే మీకు ఫ్రీగా అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడైనా దూరంగా ఉన్నట్లయితే బంపర్ నోటిఫికేషన్తో విడుదల కావడం జరిగింది. ఇక్కడ మీరు అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన రాష్ట్రం కాదండి నోటిఫికేషన్, అయినప్పటికీ మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్, ఇది ఏంటంటే డిఫెన్స్ అండర్ అనేది ఆర్మీ స్కూల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియో ఎండ్ వరకు చూస్తే పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఫుల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సైనిక్ స్కూల్ నుంచి మనకి ఏంటంటే ఇది మనకు బీహార్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు చూసుకుంటే సైనిక్ స్కూల్ సొసైటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ అయితే వస్తుందండి. ఓకే, ఇందులో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మనగా చూసుకున్నట్లయితే లైబ్రరీన్ ఉద్యోగాలు ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే మనగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలానే హిందీ అనేది నాలెడ్జ్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఫర్ మంత్ అనేది కూడా 32,000 వరకు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు. 21 నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలండి. అలానే బ్యాడ్ మాస్టర్ సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన కోర్స్ అనేది చేసిన అభ్యర్థులు, అలానే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కోర్స్ ఏదైనా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఏజ్ అనేది మనకు 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి మనకి ఏంటంటే మీరు కేవలం 10వ తరగతి పాస్ అయ్యాలి. అలానే టైపింగ్ నాలెడ్జ్ అనేది మనకు హిందీలో అలానే ఇంగ్లీష్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అయితే 44 వర్డ్స్ అనేది ఇక్కడ మీకు ఉండాలి. హిందీలో మీరు 35 మినిట్స్ ఫర్ వర్డ్స్ అనేది ఇక్కడ మీరు టైపింగ్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ట్రాలీ అలానే ఇంటర్నెట్కి సంబంధించిన నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 27,500 మధ్యలో ఇక్కడ మీకు సెల్ అనేది ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. అప్లై ఎలా చేసుకోవాలి? ఆఫ్లైన్లో అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లేస్కి అనేది మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. 500 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. 400 రూపీస్ అనేది మిగిలిన వాళ్ళకి ఉంటుంది. అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి లేదు. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లై అనేది ఎఫ్సెల్ వెబ్ పేజ్ నుంచి మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అంటే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఫోటో స్టేట్ చేసి మీ సెల్ పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ మంత్ 21 లోపల ఇక్కడ మీరు సెండ్ చేయాలి. ఓకే, ఎక్కడ సెండ్ చేయాలి? ఈ ప్లేస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ అలానే నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్ వివరాలు మీరు పొందాలంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన నేను సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను మీకు టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రీప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. వెంటనే చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు కూడా మనకు వాక్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది. అలాగే మీరు 10th క్లాస్ అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. మన హైదరాబాద్లోని జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి లేదు, మీరు వీడియో చూసే లోపలే ఇక్కడ మీకు ఉంటుంది. ఇక్కడే ఫస్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అన్ని డీటెయిల్ అనేది కూడా ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ తెలుగులోనే మీరు రీడౌట్ చేసుకున్న తర్వాత అర్హులైతే మాత్రం కింద మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ రీడౌట్ చేసిన తర్వాత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అప్లై లింక్ అనేది ఇలా సేమ్ టు సేమ్ అనేది ఉంటుంది. వెంటనే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్క రోజు పొందాలనుకున్న అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.